చెప్పాలంటే దీని వెనుక మన ఎమ్మెల్యే గారి కృషి చాలా ఉంది. ముఖ్యంగా మన జమలమడుగు బాయ్స్ హై స్కూల్లో ఒక సబ్స్టేషన్ ఉంది. ఇక్కడ లైన్ దిగిపోతుంది, దాన్ని ఎమర్జెన్సీగానే చేయమంటున్నాం. బల్బులు వీధి లైట్లు పోయినాయి, వెంటనే చేయమంటున్నాం. ట్రాన్స్ఫారం పోయింది, వెంటనే చేయమంటున్నాం. స్తంభం బాగలేదు, మార్చమంటున్నాం. గతంలో పట్టించుకుంటే నాథుడే కాదు మహానుభావుడు, ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే ఆయన. అవినాష్ రెడ్డి కానీ ఇక్కడ జమ్మలమడుగులో ఓడిపోయినాడు, అయితే అవినాష్ రెడ్డి భూపేశ్ రెడ్డి చేతిలో. కాకపోతే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలు కాబట్టి ఆ దాంట్లో 300 మెజార్టీ వల్ల గెలిచినాడు. అది కూడా లేకుండా చేస్తాం ఈసారి, అది కూడా లేకుండా చేస్తాం. రాజకీయం కూడా కలిపి చెప్తున్నా, ఒక మంచి ప్రభుత్వం ప్రజలకు చేయాలా. చేనేతలకు మీకు కూడా తెలియదు, ఇప్పుడు చేనేతలు ఎక్కువ ఉన్నారు. ఆ చేనేతలకు 100 యూనిట్లు కాదు, కేటీ గారు చెప్పినారు 100 యూనిట్లని. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు, చేనేతలకు 200 యూనిట్లు ఉచితం. అది కాకుండా ఇప్పుడు రైతులు కూడా ఉన్నారు. రైతులకు ఫసల్ బీమా యోజన అంటే పంటల బీమా యోజన. గతంలో నేనే డబ్బు కడతా అని చెప్పి కట్టకుండా పోవడం వలన కరువు వచ్చింది, కానీ డబ్బు రాలే. కాబట్టి ఇప్పుడు నేను సభాముఖంగా రైతులకు చేనేతలకు కలిపి చెప్పేమాట, ఈ ఊళ్ళో రైతులు చేనేత వృత్తి చేస్తారు, చేనేతలు రైతు వృత్తి ఉంది. మీరు ఫసల్ బీమా యోజనకు చిన్న మొత్తం ఇక్కడ మీరు కానీ నిజంగా అయితే మంచి ప్రభుత్వాన్ని గట్టిగా సపోర్ట్ కొట్టండి. లేకుంటే మేమేదో మా రాజకీయ అవసరం కోసం అయితే చెప్పాలి. ఇది నిజంగా మంచి ప్రభుత్వం అనేది మీలో ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు తేడా, జగన్మోహన్ రెడ్డి నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నాడు, కానీ అన్నీ చేయని చెడే లేదు, అతన్ని చేసిన మంచి లేదు, చెడ తప్ప. అది నిజమా కాదో మీ ఆత్మసాక్షిగా ఆలోచించి ఎవరైనా మాట్లాడతారో మాట్లాడండి. ఇప్పుడు మంచికి చెడుకు పోటీ. నేను ఇది మంచి ప్రభుత్వం అనే దానికంటే ముందుగా గతం చెడుగా కూడా జరిగింది. కారణం మీరు ఎవరైనా మాట్లాడితే మేము చెప్పే సమస్యకు మీకు పరిష్కారం ఉంటుంది. ఎవరైనా కొండయ్య చెప్పినాడు. నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం. ఈ నినాదాన్ని ప్రజల్లోకి పోయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ మంచి కార్యక్రమాలు జరిగినాయి ప్రజలకు, ఎలక్షన్లో భాగంగా హామీలలో భాగంగా ఏదైతే నెరవేరుస్తూ వస్తున్నామో అవన్నీ ప్రజలకు వివరిస్తూ ముందుకు పోవాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అని. ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎలక్షన్స్లో యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు 16,437 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్స్ హామీలో భాగంగా. గతంలో 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి నిరుద్యోగ యువతకు మోసం చేయడం జరిగింది. కాబట్టి అది ఆ రోజు అట్లా మోసం చేసి ఓటు దండుకున్నారు. కానీ నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో మాట చెప్పిన ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించాలా, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. అట్లనే ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినాం ఎలక్షన్స్ మేనిఫెస్టోలో హామీలో భాగంగా. అదేవిధంగా ఈరోజు పెన్షన్లోకి వస్తే మార్చ్, ఏప్రిల్, మే ఎలక్షన్స్లో హామీలో భాగంగా 1000 రూపాయలు పెంచి ఇస్తాము ఆ 3 నెలలది కూడా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే మీ అందరికీ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 4,000 రూపాయలు కూడా ప్రతి నెల మీకు 1వ తేదీనే మీ అందరికీ చేరుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఎలక్షన్స్ హామీలలో భాగంగా మొదటి నెల 7,000, తర్వాత 4,000 ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. సంక్షోభంలో ఉంది మన ప్రభుత్వం, చాలా ఇబ్బందులలో ఉంది ఆర్థికంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ అధిగమించి
ఏ విధంగా పేదలకు సంక్షేమం అందించాలనే ఉద్దేశంతోనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.